మీకు ఎప్పుడూ షేర్ చేయలేదు, ఇప్పుడు చూపిందామని. ఇది మనం చక్కగా వచ్చేస్తుందిలేండి. నేనంటే చాక్తో తీస్తున్నాను, స్పూన్తో కూడా తీసుకోవచ్చు. నెయ్యి ఉంటే కమ్మటి నెయ్యి వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా కాసి పోసుకోవచ్చు అన్నమాట. మంచి సువాసన, మంచి టేస్ట్. కొత్త కళాయిలు వచ్చినాయి కాబట్టి ఒకటేమో వడియాలు వేద్దాం అనుకుంటున్నాను. ఇది డీప్ కళాయి అన్నమాట, డీప్ ఫ్రైది. ఇందులో ఏమో ఆలు కానీ దొండకాయ కానీ ఏమి వేపమంటారు? ఆలువా దొండకాయ? సరే అయితే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, సోమవారం ఒకటి వర్షం పడుతుంది కాసేపు అంటే బట్టలు ఏపీకి తెలంగాణకి. నిజమే అండి, పాపం చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడలో, దీన్ని చూస్తున్నాం న్యూస్ అదిని. అయితే ఇప్పుడు మనం ఏంటంటే బట్టలు అవి ఆరేసాను, ఈ వర్షం ఎప్పుడు వస్తుందో ఏమో గడుకోసారి బయటికి వెళ్ళడం రావడం కింద ఉందన్నమాట. మా హారిక నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? అవును, ఇదిగోండి ఇంకా మనకి అగారా నుంచి కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి. ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా. ఇప్పుడైతే ఇవి క్యాస్ట్ ఐరన్ అనమాట. క్యాస్ట్ ఐరన్ ఇది ఫ్రై ప్యాన్ అనమాట. క్యాస్ట్ ఐరన్ ఫ్రై ప్యాన్, ఇదేమో క్యాస్ట్ ఐరన్ డీప్ ఫ్రై ప్యాన్ అనమాట. అంటే మనం అప్పడాలు కానివ్వండి, అదే కాదు చికెన్ ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఐరన్ ముక్కుట్లో ఏది ఏపిడి చేసినా, రొట్టె కాల్చినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైనా మనం ఇప్పుడు సీవండి అది వాడకూడదని స్కిప్ చేస్తున్నాం కదా. ఇదిగోండి అగారా ప్రొడక్ట్స్ మనకి ఎలా రాసుండే, క్వాలిటీ విషయంలో కూడా బాగుంది. మనం యూజ్ చేసుకునే విధానం, తర్వాత మళ్ళీ ఎలాగా జాగ్రత్త పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాను నేను. అంటే ఇవి కడిగేసిన తర్వాత మనం కడిగినట్టు పక్కన పెట్టకూడదు, పెడితే తుప్పు పడుతుంది. కాబట్టి కొంచెం ఆయిల్ రాసేసి, అదే వాష్ చేసేసిన తర్వాత కొంచెం క్లాత్ తోటి కొంచెం ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా తుప్పది పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇవి వేపుడు పెట్టుకోవడానికి టేస్ట్ బాగుంటుంది. మనం ఏ వంట చేసుకున్నా, చికెన్ ఫ్రై చేసుకున్నా, ఒక చేప ఫ్రై చేసుకున్నా, డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి కాలకుండా మనకి క్లాత్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇవి లైఫ్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు చక్కగానే. నేనైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడుతున్నాను. ఇవి స్టీల్, అలాగే ఇత్తడి, రాగి, అంటే అదే మనకి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇత్తడి దాంట్లో కంచి పాత్రలు అది వండుకుంటే మంచిదని. అవి కొనలేకపోతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం పర్వాలేదు, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇది వెడల్పు వచ్చేసరికి అండి 26 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది అన్నమాట. అంటే నా చేతితో అయితే ఒక జాన, ఇంకొంచెం ప్లేస్ మిగిలింది. అంటే పర్వాలేదు, మనకి ఏదైనా ఒక 1/2 కేజీ 3/4 కేజీ ఫ్రై చేసుకోవడానికి కూరగాయలు అన్నమాట, వెజిటేబుల్స్ చెప్తున్నాను. ఇదేమో 25 సెంటీమీటర్ల వెడల్పు. చూసారు కదా, మనకి పట్టుకోవడానికి హ్యాండిల్కి క్లాత్ కూడా ఉంది కాబట్టి కాలకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా ఇలా మనం పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాము. మీకు ఇంకోటి చెప్తాను నేను. ఈరోజు పప్పు పొయ్యి మీద వేసానండి, పప్పు ఉడుకుతుంది. పప్పు మామిడికాయ వండుదామని. పప్పు మామిడికాయకి మనం అప్పుడు సమ్మర్లో చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగో ఇలా చూపించినానా, స్టోర్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము. ఇది నేను ఇక్కడ దాకా నిండా పెట్టుకున్నాను, అప్పుడే సగం వాడేసాను. మీకు ఎప్పుడూ షేర్ చేయలేదు, ఇప్పుడు చూపిందామని. ఇది మనం చక్కగా వచ్చేస్తుందిలేండి. నేనంటే చాక్తో తీస్తున్నాను, స్పూన్తో కూడా తీసుకోవచ్చు. అయితే కొంచెం కట్ చేసినట్టయితే ఇంకా అంటే ఐస్ కట్టేసింది కదా, అందుకు ఇంతలాగా ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి ఈ మామిడికాయ గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జు వేసేసుకుంటే మనకి పచ్చి మామిడికాయ పప్పు ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మాట. ఇంకా టేస్ట్ అయితే ఎక్కడ మనకి అలాగే కొంచెం పచ్చడి చేసుకోవాలనుకున్నా కూడా కాంతి గుజ్జు తీసుకొని మనం ఏ పచ్చడైనా చేసేసుకోవచ్చు. వంకాయ పచ్చడిలోకి కానీ పులుపు వేసుకుంటాం కదా, చింతపండు బదులు మామిడికాయ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పప్పు ఉడుకుతుంది కదా, ఇది ఇంకా ఉడకాలి. కందిపప్పు పెసరపప్పు కలిపి పెట్టాను, విజిల్స్ ఏం చేయవలసింది. ఇంకా కడిగి పెట్టేస్తాను, ఉడుకుతుంది కదా అని చెప్పేసి. ఇదిగోండి కొంచెం సాల్ట్ అది వేస్తున్నాను, పింక్ సాల్ట్. పప్పు మామిడికాయ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, కొత్త ఏమీ కాదు. అంటే నేను మామూలుగా మీకు చెప్తున్నాను అన్నమాట. సరదా వంట ఈరోజు అయితేనే మా ఇంట్లో చేసుకునే వంటల్లో ఇది ఒకటి మాట. అయితే ఈ మామిడికాయ స్టోర్ చేసాను కాబట్టి ఇది చూపిద్దాం ఎలా ఉందో ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఎక్కడ బూజ్ కానీ ఏ తేడా రాలేదు, తడి స్పూన్ ఏం పెట్టక్కర్లేదు, మామూలుగా స్పూన్తో. కానీ నేనైతే చాక్తో తీసాను అన్నాను కదా, కాసేపు ఉంటే చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇది అంతా గట్టిగా ఉంటుంది. అలా డీప్లో పెట్టేయడం వల్ల మనకు అసలు చిక్కు చెదరలేదు. ఇది మామిడికాయ తురుము. ముద్దపప్పు అండి, ముద్దపప్పు అన్నం మా సాయిరం చాలా ఇష్టం, వాడి కోసం అని చెప్పేసి తీస్తున్నాను. తీసి మిగతాది పప్పు మామిడికాయ పెడతాను.
లేదు, ముద్దపప్పే ఫేవరెట్. పొద్దుటి నుంచి ముద్దపప్పు చేయమంటున్నాడు. బటర్ ఉంది, బటర్ ఉంది, ఫ్రిడ్జ్లో బటర్ ఉంది, తీసుకురండి. ఇప్పుడు దీన్ని కలుపుతానండి. మీకు బయట మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ముద్దపప్పు, నెయ్యి, అన్నం, ఆవకాయ లేకపోతే అస్సలు ముద్ద దిగదు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మేము ఒక 2 స్పూన్లు అలా వేసుకొని తింటామన్నమాట. ఆవకాయ పచ్చడి. అలాగే నెయ్యి కూడా వేసుకుందాం. ఇదిగోండి, నెయ్యి ఉంటే కమ్మటి నెయ్యి వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా కాసి పోసుకోవచ్చు అన్నమాట. మంచి సువాసన, మంచి టేస్ట్. ముద్దపప్పు రైస్ రెడీ అయిపోయినట్టే. మొత్తం అంతా కలిపేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ముద్దపప్పు, ఆవకాయ ముక్క రెడీ, కలిపేసి పక్కన పెట్టాను. ఇక్కడేమో పప్పు మామిడికాయ అవుతుంది. వేసాను గుజ్జు, ఎంత కావాలో అంత వేసుకొని టేస్ట్ చేసుకుంటే మనకు ఆ పులుపు సరిపోతుంది. మామిడికాయ పులుపు అంటే ఏదైనా సరే పులుపులో లైట్గా ఒక లిటిల్ బిట్ షుగర్, అంటే మామిడికాయ కొంచెం స్వీట్ ఉందనుకోండి, అవసరం లేదు. మరి ఎరిపులుపు మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఒక 1/2 స్పూన్ పంచదార వేసుకుంటే ఆ పప్పు మంచి రుచి ఉంటుందన్నమాట. తల్లి అయిపోయిందా? దా తీసుకొచ్చి, పెనం కాగిపోయింది. ముందుగా అయితే ముందు కొంచెం పాలు పంచదార వేసి దాన్ని కొత్త పెనం కదండి, అలా చేసాము, కలిపేసాము. తర్వాత మళ్ళీ బటర్ వేసాను, నెయ్యి వేసాను, కాసానమాట. బటర్ అయితే కొద్దిగా కాసి కొంచెం ముద్దపప్పులో వేసానమాట. అలా వేసినా వేడికి కరిగిపోతుంది, కానీ బాగుంటుంది అని మంచిగా అరోమా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇదిగోండి పెనం బాగా కాగిపోతుంది. చిన్నగా చాప్ చేసిన బంగాళదుంప వేపుడికి నేను కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటానండి, చక్కగా మనకి బాగుంటుంది టేస్ట్ అయితేనే. త్వరగా మగ్గిపోవాలి, మనకి త్వరగా వేగిపోవాలంటే కొద్దిగా పసుపు, లైట్గా సాల్ట్ కూడా వేద్దాం కొంచెం వేగిన తర్వాత. ఇదిగోండి కొద్దిగా పసుపు వేస్తున్నాను, పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు వరకు అయితే బంగాళదుంప ముక్కలు అయితే అంటుకోలేదు, అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా. నేను కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటాను. ఇది అమ్మ చెప్తారన్నమాట, ఇలాగా బంగాళదుంప వేపుడి అంటే బంగాళదుంప మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట, ఒక సగం మగ్గిపోయిన తర్వాత. అడగంటలేదు తల్లి, అడగంటలేదండి. హారికి ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నావు నువ్వు, అడగంట వస్తుందేమో అందే. అదే మరి క్యాస్ట్ ఐరన్ అండి, దీనేమో నేను క్యాస్ట్ ఐరన్ అంటున్నాను, అదేతో తెలియట్లేదు, ఎందుకు వస్తుందో తెలియట్లేదు. క్యాస్ట్ ఐరన్ కదండి, అంటుకోకుండా చక్కగా బాగా వస్తుంది. నేనైతే స్పాచులా వాడుతున్నాను, స్టీల్ గరిటెలు కానీ మామూలుగా వాడట్లేదు. చెక్క కానీ లేదా మీరు ఇలాగ స్పాచులా ఉంటాయి కదా, ఇవి వాడచ్చు అన్నమాట, మీ ఇష్టం. ముందుగా ఇంగువ వేస్తున్నానండి కొద్దిగా, పప్పుల్లో అది ఇంగువ వాడతామన్నమాట నేను, టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ అని. ఇదిగోండి ఉల్లిపాయలు చిన్న కొట్టేసి 2 పెనాల మీద 2 ముందు తాలింపు వేసేసి తర్వాత వడియాలు వేసుకోవచ్చు. వెనక్కి పెట్టి ఆవాలు ఎక్కువ వేస్తాను నేను, టేస్ట్ బాగుంటాయి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం వేగాలన్నమాట. తర్వాత కరివేపాకు, ఒకసారి కొంచెం దూరం వచ్చిన తర్వాత పప్పు ఇందులో వేసేసుకున్నా పర్వాలేదు, కానీ మళ్ళీ ఎలాగో మనం ఇప్పుడు అప్పుడాలు ఇవ్వాలి కాబట్టి దీన్ని అందులోకి మార్చేస్తాను. ఇదిగోండి వేపుడైతే అయిపోయినట్టే ఆల్మోస్ట్, ఇంకొంచెం దోరగా వేగితే సరిపోతుంది. అవతల పక్కన మూకుడు పెట్టాను, ఇది కూడా వడియాలు వేపుదామని.
ఇదిగోండి వేపుడికైతే బెస్ట్ మాట ఈ మూకుట్లు అయితేనే, అసలు అడగంటడం కానీ ఏమీ లేదు, చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కానివ్వండి, ఫిష్ ఫ్రై కానీ. ఇదేమో డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా నూనె అయితే కాగలేదు, కాగిన తర్వాత వేస్తాము. ఇదిగోండి వడియాలు అయితే వేపేస్తున్నాను. ఇంకా ఒక పక్కన ఆలు ఫ్రై కూడా అవుతుంది. సిమ్లో పెట్టాను, సన్న సెకండ్ మగ్గుతుంది అన్నమాట. ఇవన్నీ వేపేసి చూపిస్తాను. మిర్చి మాడిపోతున్నాయి దెబ్బకి, వేడి బాగా ఎక్కువగా ఉంది. ఒక్కసారి హీట్ ఎక్కుతుంటే చాలండి, చక్కగా ఏగిపోతున్నాయి అన్నమాట. మాడిపోతాయి కూడా, ఒక్క క్షణం అలా పక్క తిప్పామంటే చాలా మాడిపోతున్నాయి. ఇంకా అన్నీ అయిపోయాక చూపిస్తానులేండి. ఇదిగోండి కారం కూడా వేసేసాను, వేగిపోయినాయి. ఇదిగోండి వడియాలు అయితే అయిపోయినాయి, కొంచెం దోరగా వేగినాయి అన్నమాట, బాగా వేపాను. ఇదిగోండి అయినా హీట్ తగ్గలేదు కళాయి. ఒక్కసారి ఇంకా మీకు తెలిసిందే కదా ఐరన్ మూకుళ్ళు అంటేనే అంత, కానీ బాగున్నాయండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. మీరు కూడా చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇవంతా వేగిపోయింది, ఇంకా తీసుకుని వెళ్ళిపోదాం. ఉప్పు అంతా సరిపోయింది, సూపర్ ఉంది టేస్ట్ అయితేనే. ఆలు ఫ్రై ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక 2 ఉల్లిపాయలు వేసుకుని కట్ చేసుకుని వేసుకుంటే చిన్నగా మంచి రుచి ఉంటుంది. రైస్లో కలుపుకొని తినేయచ్చమాట. ఇవి గ్యాస్ వెలిగించినప్పుడు పెట్టద్దు. నేను మా పెద్దోడు చెప్పాడు, నాకేంటంటే ఇలా పట్టుకోవడం, కదిపితే ఎక్కడైనా కదిలితే పట్టుకుందాం అన్నట్టుగా పెట్టేసాను. కానీ మీరు దింపే ముందు మనకి ఇలా హ్యాండిల్ అంటే ఇప్పుడు ఇలా దింపేటప్పుడు అది మనం పెట్టుకోవాలి కానండి, అంతేగాని లేకపోతే మనకి అంటుకుంటుంది అన్నమాట, అంటుకునే ఛాన్స్ ఉంది. తీసేటప్పుడు ఇది వాడుకుంటే మంచిది, అదొకటి. ఇదైతే బాగానే ఉంది, కాడ హ్యాంగిల్ దూరంగా ఉంది కాబట్టి పొయ్యికి ఇది క్లాత్ అంటుకోకుండా చక్కగా బాగానే ఉంది. ఇంక ఇది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం నడిసాను. ఇదిగోండి ఈరోజు అయితే మా ఇంట్లోకి ఇది వచ్చిన స్పెషల్గా చక్కగా ఇందులో ఆలు ఫ్రై చేశాను. ఇంకా చక్కగా బాగా అయిపోయింది. ముద్దపప్పు, ఆవకాయ అన్నం, పప్పు, మామిడికాయ, వడియాలు. ఇదండి ఈరోజు అయితేనే మా ఇంట్లో మండే స్పెషల్ లంచ్కి అయితే ఇలా రెడీ చేశాను అనమాట. వడియాలు అవి ఉన్నాయి కదా, కొంచెం వేగినాయి, అయినా టేస్ట్ బాగుంటుంది, నాకు ఇష్టం. అలాగా ఎంతమందికి ఇష్టమో చెప్పండి. కొంచెం బాగా ఏగితే నాకు చాలా ఇష్టం, గొట్టాలైనా సరే కొంచెం మెరూన్ కలర్లోకి వస్తే నచ్చుతుంది నాకు టేస్ట్. ఈరోజు అయితే వీడియో ఇదండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.